రాజన్న ఆటోనగర్ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ పెద్దలు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, కలెక్టర్ కాజేయాలని చూస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఆపేసి ఆటో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. నగరంలో ఓల్డ్ టౌన్ దగ్గర నుంచి మొత్తం జనతా బజార్ దగ్గర నుంచి ఆనందపురం ఇటు పెందుర్తి మొత్తం సిటీ పరిధులన్నింటిలో మొత్తం సిటీ పరిధి అంతా కూడా దాదాపు వేలాది మంది కార్మికులు, ఆటో స్క్రాపు, ఆటోమొబైలు, అలాగే బాడీ బిల్డింగ్ వర్కర్సు, ఫ్యాబ్రికేటింగ్ వర్కర్సు, ఇలాగా దాదాపు వేలాది మంది కార్మికులు ఈరోజు దీన్ని నమ్ముకొని, ఈ వ్యాపారాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. మరి వేలాది మంది కార్మికులకి ఈరోజు స్క్రాప్ వ్యాపారాన్ని ఇక్కడి నుంచి తరలించాలని ఎప్పటి నుంచో జీబీఎంసీ దాని మీద చర్య తీసుకుంటుంది. యజమానులకి నోటీసులు, అలాగే పెనాల్టీలు వేయడం, ఇవన్నీ చేసి చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీని మీద ఆటో కార్మికులు, ఈ కార్మికులు అలాగే యజమానులు కూడా దీనికి ప్రత్యేకమైన ఒక ఆటో నగర్ నిర్మించి ఇవ్వాలనేది డిమాండ్తో గత తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాని మీద కనుమం గ్రామంలో 157.77 ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది. మరి ఆ కేటాయించిన స్థలంలో ఈరోజు ఆటో నిర్మాణ పనులు మాత్రం జరగకుండా మన నగరంలో ఉన్న వైసీపీ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ, లేకపోతే అమర్నాథ్ కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే మన జిల్లా మంత్రి గారు ఆవంతి శ్రీనివాస గారు కానీ, ఈ రకంగా వీళ్ళంతా కూడా ఈ భూమి మీద కన్నేశారు, ఈ స్థలం మీద కన్నేశారు. ఈ 150 ఎకరాలు ఎలాగ కాజేయాలనే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. మరి ఇది ఈ రకంగా చేస్తే కార్మికుల బ్రతుకులు పోతాయి, వాళ్ళు ఉపాధి కోల్పోతారు, వేలాది మంది రోడ్డున పడతారు. అటువంటిది జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కార్మికులు దీని మీద ఆందోళన చేస్తున్నారు. యజమానులు పాలాభిషేకం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేయడం జరిగింది. కార్మికులు దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు కార్మికులు ఇన్ని కష్టాలు పడుతుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవడం సరైనది కాదు. ఇక్కడ స్థానిక నాయకులు తన స్వార్థం కోసం ఆ భూమి మీద కన్నేశారు, ఆ స్థలం మీద కన్నేశారు. అది సరైనది కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోవాలి. ఎందుకంటే మైనారిటీ యొక్క ఓట్లతోనే ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి ఓట్లు మన వాసుపల్లి గణేష్ కుమార్ కానీ, మిగతా వాళ్ళకి కానీ పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఆ మైనారిటీలు అలాగే ఎస్సీ, బీసీ, ఎస్టీలు పెద్ద సంఖ్యలో ఈ కార్మిక వర్గంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోకుండా చూడవలసిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది. మరి ఎస్సీజెడ్కి లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినప్పుడు ఇక్కడ వేలాది మంది బ్రతుకుతున్న ఈ ఆటో నగర్ నిర్మాణం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చాలా విచారకరం. కాబట్టి వెంటనే ఈ ప్రజలకి ఆగ్రహానికి గురవకుండా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం రావాలంటే, ఈ నియోజకవర్గంలో గెలవాలంటే ఖచ్చితంగా ఈ కార్మికుల యొక్క సహకారం ఉండాలి. అటువంటి కార్మికులు ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం మీద విశ్వాసంతో ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. మరి ఉపాధి కోల్పోతే దానికి తగినట్టు మూల్యం కూడా ప్రభుత్వం చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు ఏదైతే వైఎస్ఆర్ తాలూకా నాయకులని చెప్పుకొని ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో, వాళ్ళ యొక్క తన స్వార్థపూరితమైన ఇది మానుకొని ఆ భూమి మీద ఆశ వదిలేసుకోవాలి. ఆ భూమి కార్మికులది, కార్మికులకి చెందేటట్టు ఇక్కడ కలెక్టర్ గారితో సహా అందరూ దీంట్లో ఈ కుట్రలు, కుతంత్రాలు భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళవన్నీ వెంటనే ఆటో నగర్ నిర్మాణం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎన్నికల్లో దాని తాలూకా ప్రభావం పడుతుందని ప్రభుత్వంకై ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే దీని మీద చర్య తీసుకొని ఈ యొక్క పని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది వెంటనే దీన్ని పని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి సంబంధించి ఓల్డ్ టౌన్ ఏరియా నుంచి విశాఖపట్నం సిటీ మొత్తం కూడా కార్మికులందరూ కూడా ఆటో నగర్కు సంబంధించి వీళ్ళందరూ కూడా
వ్యాపారాలు సాగిస్తున్నారు. వీళ్ళందరినీ విశాఖపట్నాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళ ఒత్తిళ్లతోని పోలీసు వాళ్ళు బెదిరింపులతో కూడా పడుతున్నప్పటికీ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ దూర ప్రాంతాలు తరలించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా దాన్ని అంగీకరించి వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాత వారికి ఆనందపురం మండలం కనుబం గ్రామంలో 157 ఎకరాల 77 సెంట్లు భూమిని కేటాయించి 30 కోట్ల రెవెన్యూ ఇచ్చి కూడా ఈ రోజు కూడా శంకుస్థాపన చేయడం జరగలేదు. ఇక్కడ ఉన్న అధికారులు శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తూ దీన్ని కార్మికులకు ఉపయోగపడే ఆటో నగర్ని ఈరోజు ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో దాన్ని కాజేయాలని ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆలోచన కానీ వెనక్కి తీసుకోకపోతే ఈ రాబోయే రోజుల్లో ఈ ఆటో నగర్ ఖచ్చితంగా కార్మికులకి అందజేయాలి. కాని పక్షంలో సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా మేము వెనకాడం. ఈరోజు ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో మేము ఏపీఐపీఎస్ సైట్ అప్ చేపిస్తామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఇంకా 3 కోట్ల రెవెన్యూ ఇవ్వాలండి, అది ఇస్తే అక్కడ ఉన్న రైతులకి ఆ డబ్బులు ఇస్తే కానీ మనం శంకుస్థాపన ముహూర్తం పెట్టడం జరగదని ఏపీఐపీఎస్లు చెప్తున్నారు. కలెక్టర్ గారిని అడిగితే ఏపీఎస్ దగ్గరికి వెళ్ళండి, ఏపీఎస్ అడిగితే కలెక్టర్ గారిని కలమని చెప్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారిని ఇంచుమించుగా ఒక 100 సార్లు కలిసి ఉంటాం. ఆయన అయిపోతుంది మీకు తప్ప వేరే వాళ్ళకి అవదని చెప్పి ఆయన మాటిస్తున్నారు. ఏపీఐపీఎస్కి వెళ్తే నా చేతిలో లేదు, అంతా కలెక్టర్ గారి చేతిలో ఉందని చెప్తున్నారు. ఆయన అడిగితే వైవి సుబ్బారెడ్డి గారు అంటారు. ఈ మొత్తానికి ఆలు ఈలు అని చెప్పి వీళ్ళందరినీ జనాలను మభ్యపెట్టి ఈరోజు దాన్ని శంకుస్థాపన ముహూర్తం పెట్టకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. గ్యారంటీగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ శంకుస్థాపన ముహూర్తాన్ని ఈ 4-5 రోజుల్లో ముహూర్తం పెట్టకపోతే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ ప్రభావాన్ని వైసీపీ మీద ఖచ్చితంగా పడుతుంది. దీన్ని దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంటే 10,000 కార్మికులు కూడా ఉపయోగపడంటే ఆటోనాన్ని ఖచ్చితంగా వాళ్ళకే శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం కు మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన. 6 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం. శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతోంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ అధికారులు అందరం కూడా దీనికి శంకుస్థాపన చేసి రానున్నటువంటి సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి అలాగే విశాఖపట్నానికి వచ్చిస్తున్నటువంటి టూరిస్టులకి కొత్త అట్రాక్షన్గా దీన్ని వారికి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, దాదాపు 30 ఏళ్ళుగా విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందించేటువంటి కైలాసగిరి ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం. గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి 1 కోటి రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి 4.5 కోట్ల రూపాయలతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 3D ఆర్ట్ గ్యాలరీ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే సిలికా స్టాచ్యూస్, అలాగే సోలార్ ఎగ్జిబిట్స్, స్పేస్ ఎగ్జిబిట్స్, ఇస్రో నుంచి వీటిని కూడా తీసుకొని వచ్చి పెట్టాలనేటువంటిది. సైన్స్ వర్కింగ్ మోడల్స్ కూడా కొన్ని ప్రాక్టికల్గా ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేటువంటి విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వస్తున్నటువంటి కొత్త జనరేషన్స్కి లేదా ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతుంది, ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, ఫ్యూచర్ టెక్నాలజీస్కి ముందుగానే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేటువంటి దానికి వారికి మరింతగా ప్రాక్టికల్గా దాన్ని ఫీల్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా ఇటువంటి మ్యూజియంస్ ఉపయోగపడతాయని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. రానటువంటి కాలంలో త్వరితగతిన ఇప్పటికే కన్సల్టెంట్ కానీ లేదా కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా ఆన్ బోర్డు ఉన్నారు. త్వరలోనే పనులు కూడా ఈరోజు శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఫ్యూచర్లో కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీస్ని, మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఎగ్జిస్టింగ్ ఇందాక మీకు చెప్పినటువంటి కొన్ని అంశాలతో పాటు రానటువంటి కాలంలో ఏదైనా ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ, ఫ్యూచర్ టెక్నాలజీస్లో కానీ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి విధంగా కూడా దీన్ని మ్యూజియంని తయారు చేసేటువంటి దానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కొన్ని కొత్తగా యాడ్ ఆన్స్ చేయడం కానీ, లేదా ఉన్నటువంటి వాటిని మరింత మోడర్నైజ్ చేసేటువంటి దానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయనేటువంటిది. వస్తున్నటువంటి ఎక్కువగా విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ అత్యంత పర్యాటకంగా ముందున్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం అంటే మీ అందరూ తెలుసు, ఛత్తీస్గఢ్ నుంచి కానీ లేదా ఒరిస్సా నుంచి కానీ, వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ
ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది టూరిస్ట్ వస్తున్నటువంటి ఫుట్ఫాల్ ఉన్నటువంటి సిటీ విశాఖపట్నం. సో ఇటువంటి సిటీకి ఇంకా రానటువంటి కాలంలో మరిన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడెక్ కూడా మనం ఆల్రెడీ కాల్ఫర్ చేసాం. మన ఎంజిఎం ఏదైతే ఉడా పార్క్ దగ్గర కూడా ఒక సీడెక్ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈ రోజు దీనికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా రానటువంటి కాలంలో మరిన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్, ఇప్పటికే మొన్న జరిగినటువంటి G20 సదస్సు సందర్భంగా ఆల్మోస్ట్ 5 to 6 బీచెస్ ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేశాం. కొత్తగా వ్యూ పాయింట్స్ ని బీచ్ రోడ్ కి ఆనుకొని ఉన్నటువంటి అనేక వ్యూ పాయింట్స్ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. టూరిస్ట్ అట్రాక్షన్స్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలి. మరింత పేదలకు ఇల్లు కట్టించే మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు పవన్ అడ్డుకుంటున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతా ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి. మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి 53,52,000 మంది రైతన్నలకు అక్షరాల 33,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు. వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ 55 నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం 19,178 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలకు తెరతీస్తాయని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా
ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2,250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3,000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు 2,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 3,000 రూపాయలు, ఎక్కడ 39 లక్షల పెన్షన్లు, ఎక్కడ 66,34,000 పెన్షన్లు, ఎక్కడ నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే. విశాఖ ఉత్తర నియోజకవర్గం సామాజిక సాధికార యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న కేకే రాజు ఈ నెల 6వ తేదీన ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర, దీనిని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. మాత్రమే సాధ్యమని ఆనాడు పోరాటం చేసిన మహనీయులు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం ఈరోజు. ఇలాంటి పవిత్ర దినం రోజున మనం సామాజిక సాధికారత బస్సు యాత్రకు సంబంధించి సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం మనందరం కూడా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం, సుమారు స్వాతంత్రానికి 114 సంవత్సరాలకు పూర్వం వెనకబడిన వర్గాల వారు అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు నడవాలి. నడిచే క్రమంలో విద్య ద్వారా మాత్రమే అది సాధ్యమని మొట్టమొదటిసారి మన స్వాతంత్రం రావడానికి 99 సంవత్సరాల క్రితమే ఒక మహిళా పాఠశాలని, మహిళా కళాశాలని ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే గారు వర్ధంతి ఈరోజు, జన్మదినం ఈరోజు. ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా ఆవిడికి ఘనమైన నివాళులు అర్పించాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ 1931 జనవరి 3వ తారీఖున ఆవిడ జన్మిస్తే మహనీయులు జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆ రోజుల్లో మనకు తెలుసు ఆవిడికి 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసులోనే వివాహం అవడం జరిగింది. ఆవిడ వివాహం అయిన తర్వాత 17వ సంవత్సరంలో అంటే 1948 జనవరి 1వ తారీఖున పూణేలో భారతదేశంలోనే ఒక మహిళా పాఠశాలని ఆవిడ ప్రారంభించడం జరిగింది. ఆ మహిళా పాఠశాల ప్రారంభించే క్రమంలో ఆ మహిళా పాఠశాలలో ఎవరు విద్యార్థినులు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు, నిమ్న వర్గాలకు సంబంధించిన, పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు మాత్రమే అందులో ప్రవేశం పెట్టే విధంగా ఆవిడ చేస్తే ఆ రోజు సమాజంలో ఉన్న ఎవరైతే పెత్తందారులు ఉన్నారో ఆ పెత్తందారులు ఆవిడ మీద కర్రలతోనే రాళ్లతోనే కూడా దాడులు చేసి ఈ వెనకబడిన వర్గాల వారిని మీరు అభ్యున్నతిలోకి తీసుకొస్తారని దాడులు చేసి వారి మీద హత్యాయత్నం కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఆయన భర్త జ్యోతిరావు పూలే గారు చివరి శ్వాస విడిసే వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆయన చేయని పోరాటం అంటూ లేదు. అలాంటి మహనీయులకు మన విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే ఆవిడ వెనకబడిన వర్గాల వారికి ఏ విధంగా ప్రేమ చూపించొచ్చని ఒక ప్రేమ స్వరూపునిగా ఆ రోజు కీర్తింపబడ్డారు వెనకబడిన వర్గాల వారి చేత. బాల్య వివాహాలు కావచ్చు,
అదేవిధంగా బాల్య వివాహాలను నిర్మూలించడం, వితంతు వివాహాలని ప్రోత్సహించడం, వెనుకబడిన వర్గాల్లో అనేక కార్యక్రమాలు ఈ రోజు చాలా వరకు కూడా మన దేశంలో వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి అమలవుతున్న కార్యక్రమాల్లో ఆ రోజు ఆవిడ నాంది పలికిన అనేక అంశాలు ఉన్నాయి. ఒక మహిళగా, అది కూడా ఎందుకంటే ఆవిడ ఘనత ఒక మహిళగా సాధించడం జరిగింది. ఆవిడకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో, నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి పూర్తిగా విలువనిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే కలలు కన్నారో, ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఏదైతే ఆయన ఆలోచనాధారణ ఉందో, ఆశయాలని, ఆలోచనల్ని, ఆయన కళల్ని కూడా 100% కూడా నేను అమలు చేసి చూపిస్తానని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా ఏ విధంగా తాడిత పీడిత ప్రధాన యొక్క కష్టాలను మనం కడతీర్చగలుగుతాం, ఏ విధంగా వెనకబడిన వర్గాల వారన్నింటినీ కూడా అభ్యున్నతిలోకి తీసుకురాగలుగుతాం, ఏ విధంగా ఈ సమాజంలో పేదరికాన్ని నిర్మూలించగలుగుతామని మేధావులు, నిపుణులు, ఎందరో మహనీయులతో చర్చలు చేసి ఆయన ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. మేనిఫెస్టోను రూపొందించిన తర్వాత మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. నేను మన మేనిఫెస్టోని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు సామాజిక నాయకం అంటే ఏంటో స్వతంత్ర భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. మాటల్లోనో ఏదో మేనిఫెస్టోలోనో, పత్రికల్లోనో, ప్రకటనలోనో కాకుండా 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేశామో మనమే చెప్పాలన్నారు. రాష్ట్ర పరిస్థితులను మనం బేరీజు చేసుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని పురంధేశ్వరి అన్నారు. వారు 5వ స్థానానికి, ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి వారు తీసుకురాగలిగారు. అతి త్వరలో మనం 3వ స్థానానికి కూడా రాబోతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే, ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన, ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం. ప్రతిరోజు పేపర్, టీవీ చూస్తే స్కాముల గురించే మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం. కానీ ఇవాళ 2014 తర్వాత అటు టీవీ చూసినా, ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి, ప్రత్యేకించి పేదవాడికి, అందులోని మహిళలకి, రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇవాళ రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోలేక, అందులోనూ ప్రతిసారి పంటని కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలువెల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. నిన్న మొన్న మనం చూసాం, మిచంగ్ తుఫాన్ని మనం చూసాం. రైతుల వద్దకు వెళ్తే వారు వెలుబుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. అదేవిధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వారికి